కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే లెక్కలేని అప్పులు చేశారంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. ఏం చేసింది లేదు, 1,00,000 కోట్ల అప్పులు ఎందుకు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 6 గ్యారెంటీలను అమలు చేయలేదు, పిడికెడు మన్ను తీసింది లేదు, కొత్తగా కట్టిన నిర్మాణాలు లేవు, అప్పుడే 1,00,000 కోట్ల అప్పులు తెచ్చారని మండిపడ్డారు. రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి పథకాలు అమలు చేసింది లేదు, కోట్లాదిగా అప్పులు ఎందుకు అయ్యాయని ప్రశ్నించారు కేటీఆర్. సీతారామ సాగర్ తో పాటు 100 టీఎంసీల రిజర్వాయర్లు నిర్మించామని కేటీఆర్ గుర్తు చేశారు. మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలు బాగు చేసి మిషన్ భగీరథ కింది ఇంటికి మంచినీళ్ళు వచ్చామన్నారు. రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, పల్లె పట్టణ ప్రగతి, హరితహారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టామని పేర్కొన్నారు. దశ దిశలా తెలంగాణ వైభవాన్ని చాటి 10 ఏళ్లలో కేవలం 4 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వం మీద విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కేటీఆర్.